నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పే నటుల్ని చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ ఒక ఇంజనీర్ డాక్టర్ అయ్యారు. క్యాన్సర్తో తన తల్లి పడుతున్న బాధల్ని చూసి వాటికి పరిష్కారాలను వెతుక్కుంటూ ఆయుర్వేదం చదివారు డాక్టర్ శరత్ అద్దంకి. అక్కడితో ఆగలేదు. ఎక్కడో అమెరికాలో స్థిరపడినప్పటికీ ఇక్కడ ఇండియాలో ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నానంటూ ముందుకొస్తారు ఆయన. సేవే తారక మంత్రంగా జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న డాక్టర్ శరత్ అద్దంకి ఇప్పుడు మన ముందున్నారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సార్, యాక్చువల్లీ మెడికల్ ఫీల్డ్తో ఏమాత్రం సంబంధం లేని మీరు ఆయుర్వేదం వైపు అడుగులు వేశారు. అంటే దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? ఇటువైపు ఎలా ఫోకస్ చేశారు? అది కొంచెం వివరించండి సార్. 2014లో మా మదర్కి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. సో ఆఫ్టర్ ద డయాగ్నోసిస్ 1 year ఆవిడ కీమోథెరపీ, రేడియోథెరపీ, వేరియస్ ఆంకాలజీ, ట్రెడిషనల్ ఆంకాలజీ థెరపీస్ తీసుకున్నారు. సో డ్యూరింగ్ హర్ జర్నీ విత్ క్యాన్సర్ ఐ సా వెరీ క్లోజ్లీ యాజ్ ఎ కేర్ గివర్ వాళ్ళు పడే కష్టాలు. ఎందుకంటే కీమోథెరపీతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, విచ్ ఇంక్లూడ్స్ నాజియా, వామిటింగ్, మ్యూకసైటిస్, న్యూరోపతి. అసలు ఒకటేని కాదు, బేసిక్గా కీమోథెరపీ తీసుకున్నాక వాళ్ళు నీళ్లు తాగలేరు, అన్నం తినలేరు, వాళ్ళకి వామిటింగ్ అయిపోతుంది. సో చాలా క్లోజ్గా ఆవిడ పడే కష్టాలు చూసి నేనేం అనుకున్నానంటే ఇంకేదైనా ఈ సైడ్ ఎఫెక్ట్స్కి తగ్గడానికి ఏమైనా ఉంటే బాగుంటుంది అని అప్పట్లో అనిపించింది. సో కాకపోతే అంత ఎక్స్పోజర్ లేదు. ఎక్కడో జర్మనీలో ఎవడో హోమియోపతి ఇస్తారని అదని ఐ వాజ్ జస్ట్ గోయింగ్ అరౌండ్ ట్రయింగ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. అంటే ఆల్టర్నేటివ్ ఏముంది అని వెతికారు. ఆల్టర్నేటివ్ కాదు, బేసిక్గా కీమోకి ఆల్టర్నేటివ్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే అట్లీస్ట్ సపోర్ట్ కేర్, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచాలి, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గియాలి, రైట్? సో అప్పుడు దానికోసం వెతికితే నాకు అన్ఫార్చునేట్లీ ఏం దొరకలేదు. 2015 May 13th ఆవిడ చనిపోయారు. సో వన్ ఆఫ్ ద థింగ్స్ నేనేం డిసైడ్ చేసుకున్నానంటే ఆవిడ పోయినప్పుడు అట్లీస్ట్ ఒక క్యాన్సర్ పేషెంట్కైనా హెల్ప్ చేయాలి అనేది నాకు మనసు చాలా స్ట్రాంగ్గా ఐ హ్యాడ్ దిస్ కన్విక్షన్. సో అట్లా స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ రీడింగ్ లాట్ ఆఫ్ బుక్స్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ వెన్ సంబడీ టేక్స్ కీమోథెరపీ, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏమేమి తగ్గించచ్చు, పాసిబుల్ సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్టర్నేట్ సపోర్ట్ కేర్, అదంతా రీసెర్చ్ చేస్తూ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ రియలైజ్డ్ ఈస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ హర్బ్స్, వెస్టర్న్ హర్బ్స్, ఈస్టర్న్ హర్బ్స్. ఈస్టర్న్ హర్బ్స్ మనం ఆయుర్వేద అంటాము, వెస్టర్న్ హర్బ్స్ యూఎస్లో కానీ ఎనీ వెస్టర్న్ కంట్రీస్లో దొరికేవి, విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్ కేర్. సో అట్లా నా స్టార్టెడ్ రీడింగ్. జస్ట్ చదివితే మనం వెళ్ళి నేను చదివాను, నాకు నాలెడ్జ్ ఉంది అంటే ఎవరు మన మాట వినరు, నమ్మరు. సో నేను ఐ థాట్ లెట్ మీ జంప్ ఇన్ అండ్ రియలీ డూ. అట్లా ఒక 5 year కోర్స్ చేశాను, డాక్టర్ ఇన్ ఆయుర్వేద, కాలిఫోర్నియా కాలేజ్ ఆఫ్ ఆయుర్వేదలో, యుఎస్లో ఐ బికేమ్ ఏ డాక్టర్ ఇన్ ఆయుర్వేద. దాంతోపాటు జస్ట్ నాకేమనిపించిందంటే ఉత్త ఆయుర్వేదము కీమోథెరపీతో సరిపోదు, దానికన్నా ఇంకా కూడా ఎడిషనల్ కాంప్లిమెంటరీ థెరపీస్ చాలా ఉన్నాయి, అది కూడా నేర్చుకోవాలి అనే వన్ ఆఫ్ ది థాట్స్ విచ్ ఐ హ్యాడ్. నాకేమనిపించిందంటే చాలా రీసెర్చ్ బుక్స్ చదివాక క్యాన్సర్కి మన ఎమోషన్స్కి, సో మైండ్ అండ్ బాడీ కనెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ అండ్ క్యాన్సర్. సో అక్కడ నేను మైండ్ బాడీ స్పెషలిస్ట్ కూడా అయ్యి ఐ బికేమ్ సర్టిఫైడ్ ఇన్ గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్. అది మైండ్ బాడీ మెడిసిన్. ఓకే, లాస్ ఏంజల్స్లో ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ నుంచి ఐ బికేమ్ సర్టిఫైడ్ ఇన్ గైడెడ్ ఇమేజరీ. సో గైడెడ్ ఇమేజరీకి సెపరేట్ కోర్స్ ఉంటుంది? యా, గైడెడ్ ఇమేజ్ సెపరేట్ కోర్స్ ఉంటుంది. అట్స్ మైండ్ బాడీ మెడిసిన్. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని చూస్తే లాట్ ఆఫ్ టైమ్స్ మనం తినే ఫుడ్ బట్టి, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్. సో ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినకూడదు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి, రాకుండా ఎలా ఉండాలి అంటే మనకి న్యూట్రిషన్ గురించి చాలా తెలియాలి. అందుకని కార్నెల్లో ఐ టుక్ ఎ సర్టిఫికేట్ కోర్స్ ఆన్ న్యూట్రిషన్.
సో అక్కడ ఇంకా నాకు ఐ గెయిన్ సమ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ వన్ నీడ్స్ టు టేక్. సో ప్లస్ మనకి ట్రెడిషనల్గా ఏన్షియంట్ లైఫ్ స్టైల్ ఎలా మేనేజ్ చేయాలి మన యోగ సూత్రాల్లో ఉంది, యోగా ఉంది. సో దట్స్ వెన్ ఐ ఆల్సో ఫిగర్డ్ అవుట్ హౌ డు వి కంబైన్ యోగా. సో వెన్ యూ లుక్ ఎట్ ద హోల్ థింగ్, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ అదొక పార్ట్ అయితే, దానికి కాంప్లిమెంటరీ ఆయుర్వేద, వెస్టర్న్ హెర్బాలజీ, గైడెడ్ ఇమేజరీ విజువలైజేషన్, డయట్ అండ్ న్యూట్రిషన్ అండ్ యోగా. సో ఇది కాకుండా వాళ్ళకి నిద్ర రాదు, చాలా యాంగ్జైటీ ఉంటుంది. సో అటువంటివి ఎట్లా సాల్వ్ చేయాలి అనే నా జర్నీలో ఐ ఫిగర్డ్ అవుట్ దట్ అరోమా థెరపీ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్, బికాస్ సెన్స్ ఆఫ్ స్మెల్ చాలా పవర్ఫుల్, బ్రెయిన్కి చాలా క్లోజ్గా ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ పవర్ఫుల్. దట్స్ వేర్ ఐ ఆల్సో బికేమ్ స్పెషలైజ్డ్ ఇన్ అరోమా థెరపీ. సో ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ వాడితే వాడికి నిద్ర వస్తుంది, ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ వాడితే యాంగ్జైటీ తగ్గచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెటివేర్ ఒక రూట్ ఉంటుంది, మనం యూజువల్గా పూర్వకాలంలో మనం దానికి తడికలు పెట్టి ఎండాకాలంలో వాటర్ స్ప్రే చేసేవాళ్ళం. అదేంటి, అది రూట్ అంటే గ్రౌండింగ్. ఆ వెటివేర్ ఎసెన్షియల్ ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక మనిషికి యాంగ్జైటీ ఉంటే గ్రౌండింగ్ అవుతాడు. సో అటువంటి చాలా థియోరపెటిక్, ఒకటి రూమ్ బాగా స్మెల్ ఫ్రేగ్రెన్స్ ఉండేది ఒక ఆస్పెక్ట్. అదే ఫ్రేగ్రెన్స్ని తీసుకుని మనం థెరపెటిక్గా ఎట్లా వాడాలి అంటే కొంచెం ఇన్డెప్త్ చదవాలి ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి, అరోమా థెరపీ గురించి. సో ఐ ఆల్సో డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. So we also have a series of essential oil blends for solving some of the side effects. I mean, that is how I entered into the medical field. So I'm not a medical doctor, but I know enough where I can confidently say that ఒక క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ తీసుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ పెంచడం కానీ, వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ పెంచడము, అండ్ ఆల్సో ఈ కీమోని తట్టుకునే కెపాసిటీ క్రియేట్ చేయడం అనేది ఐ లెర్న్డ్ రియల్లీ వెల్. అదే యూజ్ చేసి వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ 2 centers, one in San Francisco, other in Gachibowli. అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెట్టాలి అంటే మీరు చేసిన తర్వాత ఇది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని అంటే దాని వెనుక ఇంకా ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? హాస్పిటల్ పెట్టాలి అన్న ఆలోచన అంటే మీరు చదివారు ఓకే, బట్ వెంటనే హాస్పిటల్ పెట్టాలి అనేది దేనికి ఏమైనా లింక్ ఉంది? ఒక సైన్స్ మీద రీసెర్చ్ చేసి అండర్స్టాండింగ్ చేసుకుని అది యూస్ అవ్వాలి అంటే దాని అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ ఉండాలంటే ఏదో ఒక సెంటర్ ఉండాలి. సో దట్ వెన్ పీపుల్ కెన్ వాక్ ఇన్, దే అట్లీస్ట్ సీ ఓకే ఇది ఒక సెంటర్ ఉంది, దే కెన్ కమ్ టు దిస్ సెంటర్. ఐ మీన్ దీస్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, బట్ అట్లీస్ట్ 1 or 2 centers, one in India and one in US, I thought it will be helpful for people to at least meet doctors face to face. ఆ రీజన్ వల్ల నేను ఒక సెంటర్ ఇక్కడ, ఒక సెంటర్ శాన్ ఫ్రాన్సిస్కోలో వి హావ్ ఎస్టాబ్లిష్డ్. సో ఇక్కడ అన్ని ఇప్పుడు ఇందాక మీరు చెప్పినవన్నీ కూడా అక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్. అంటే మీరు జనరల్గా ఎప్పుడు ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ థెరపీ అని ఒక మాట చెప్తూ ఉంటారు సార్. అంటే యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్? సార్ షూర్ అండి, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇందాక మీకు చెప్పాను కదా, కాంప్లిమెంటరీ మెడికల్ సైన్సెస్ విచ్ ఇంక్లూడ్స్ ఆయుర్వేద, వెస్టర్న్ హెర్బాలజీ, అరోమా థెరపీ, గైడెడ్ ఇమేజరీ, యోగా, మెడిటేషన్, nutrition. So these are all the complementary medicines. So when you use these medicines along with conventional chemotherapy, radiotherapy and surgery, that is when it becomes integrative. For example, ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ హైదరాబాద్ నడుస్తుంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటారు. వాట్ ఈస్ మల్టీ స్పెషాలిటీ? There are various disciplines. Those disciplines are working in an integrative way to provide health care for a patient. Yes. Within a particular medical science. This is across medical sciences, making sure that we are giving what is really required for the patient. For example, oncologists chala busy ga untaru. They will not have time to sit and discuss meeki enti emotional problems emem unnayi, how do we solve it. So what the way integrative doctors can help oncologists is వాళ్ళు ఉన్న బిజీ టైంలో వేరే వాటి గురించి డిస్కస్ చేసే టైం ఉండదు. అటువంటి ప్లేసెస్లో ఐ థాట్
having an integrative doctor focusing on all the other things other than chemotherapy, radiotherapy, surgery is a must. Again, statistically it proved that when you add these sciences it helps, as long as, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయుర్వేదం మంది ఇచ్చామనుకోండి, లాట్ ఆఫ్ టైమ్స్ ఆంకాలజిస్ట్కి ఏం భయం ఉంటుంది, అది మీ మంది ఇస్తున్నారు, నేను కీమోథెరపీ ఇస్తున్నాను, ఇట్ విల్ ఇంటర్ఫియర్ అని. సో దెర్ ఇస్ అ వే టు డీల్ విత్ ఇట్. కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఓకే, అట్లీస్ట్ 1 week డోంట్ గివ్ ఎనీ అదర్ మెడిసిన్స్, లెట్ ద పేషెంట్ ఫోకస్ ఆన్ కీమోథెరపీ. కాకపోతే దర్ ఆర్ నాన్ ఇంటర్ఫియరింగ్ మెడికల్ కాంప్లిమెంటరీ థెరపీస్ ఉన్నాయి, గైడెడ్ ఇమేజరీ, వాళ్ళ మైండ్ని స్ట్రాంగ్గా చేయడము, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడము, దానికి కీమోథెరపీకి ఏమి ఇంటర్ఫియర్ అవ్వదు, మెడిసిన్ కాదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ క్యాన్సర్ సర్వైవ్స్ అండ్ ఇట్ థ్రైవ్స్ ఆన్ షుగర్స్, అటువంటిప్పుడు వెళ్ళి మనం ఒక బర్గర్ తిన్నాం అనుకోండి, సో యు ఆర్ యాడింగ్ మోర్ షుగర్స్ టు ద బాడీ అండ్ యు ఆర్ లెటింగ్ క్యాన్సర్ గ్రో ఫాస్టర్. సో క్యాన్సర్ని ఎలా స్టార్వ్ చేయాలి, రైట్? మన హెల్దీ సెల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, క్యాన్సర్ని ఎలా స్టార్వ్ చేయాలి, దట్ ఈస్ ద వే ఆఫ్ ఆంకోన్యూట్రిషన్. సో ఇటువంటివి ఈజ్ వెన్ యూ కంబైన్ ఆల్ దీస్ థింగ్స్, దట్ ఈస్ వెన్ ఇట్ బికమ్స్ ఇంటిగ్రేటివ్ ఆర్ క్యాన్సర్ కేర్. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఇంటర్ఫియర్ అవుతాయి మెడిసిన్స్ అన్నారు, మరి ఆయుర్వేదంని ఎట్లా యూజ్ చేస్తారు సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్? షూర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ కీమో తీసుకున్నాను, రైట్? 2-3 రోజుల దాకా we should not give them any other herbal medicines. ఆ కీమో వాళ్ళ బ్లడ్ స్ట్రీమ్లో కంప్లీట్గా వెళ్ళి అది చేయాల్సిన పని చేశాక మనము సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి సింపుల్ హెర్బ్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లోటింగ్. ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ మా అమ్మతో చూశాను నేను, వాళ్ళకి 20 మందులు వేసుకుంటారు, మనం వెళ్ళి ఇంకొక 15 మందులు ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా టైర్ అయిపోతారు. ఆర్ ఆల్రెడీ క్యాన్సర్ మందులు తీసుకుంటూ ఇంకొన్ని అలోపతిక్ మందులు బ్లోటింగ్ అని, నాజియా అని, వామిటింగ్ అని ఇస్తే వాళ్ళు తీసుకోలేరు, బికాస్ దే విల్ నెవర్ హ్యావ్ అపిటైట్ టు టేక్ ఎనీ మెడిసిన్స్. మా అమ్మ అంటుండేది మందులు తినాలా అన్నం తినాలా అని, రైట్? సో అటువంటిప్పుడు ఏం చేయాలి మనము, కీమోథెరపీ దాకా రిస్ట్రిక్ట్ చేసి ఈ సైడ్ ఎఫెక్ట్స్కి ఆ కీమో ఇంపాక్ట్ అయిపోయాక, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి, రీజనబుల్ గ్యాప్ ఇచ్చి బ్లోటింగ్కి, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ మెడిసిన్ ఆఫ్ ది షెల్ఫ్ ఉంటుంది, ధన్వంతరం గుటిక అని, అది వేసుకుంటే వాళ్ళు బ్లోటింగ్ ఉండదు. లాట్ ఆఫ్ టైం బ్లోటింగ్ వల్ల వాళ్ళు తినలేరు. ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్. అట్లా చాలా సింపుల్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి, రైట్? యాజ్ సింపుల్ యాజ్ డ్రింకింగ్ జీరా వాటర్, it will improve their jeera, we use it in our seasoning. It cannot be a medicine. So ఆయుర్వేదంలో కూడా కొన్ని మెడిసిన్ లా ఉంటాయి, కొన్ని ఆహారం. ఇట్స్ ఆల్మోస్ట్ ఫుడ్ గ్రేడ్, సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఈటింగ్ ఫుడ్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏది ఆహారం కేటగిరీకి వస్తుంది, ఏది మెడిసిన్ కేటగిరీస్కి వస్తుంది, డిసైడ్ చేయాలి. ఏది ఇంటర్ఫియర్ అవుతుంది, ఏది ఇంటర్ఫియర్ కాదు. ఇది తెలుసుకుని ఆంకాలజిస్ట్తో క్లోజ్గా వర్క్ చేసి ఓవరాల్గా అవుట్కమ్ ఇంప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ టైమ్స్ మా ఫ్రెండ్స్లోనే, మా మదర్కి చూశాను, తర్వాత మా ఫ్రెండ్స్లోనే చూశాను చాలా మందికి, ట్యూమర్ చాలా సైజ్ తగ్గిపోయింది కానీ మనిషి చచ్చిపోయాడు, రైట్? సో ట్యూమర్ తగ్గింది, డజంట్ మీన్ దట్ అది ఇంకా వేరే చోటుకి వెళ్ళింది, మెటాస్టేట్స్ అయింది. సో మన గోల్ జస్ట్ ట్యూమర్ సైజ్ తగ్గడం కాదు, అవుట్కమ్ ఇంప్రూవ్ చేయాలి. ఆ పేషెంట్ సక్సెస్ఫుల్గా థెరపీ నుంచి బయటకు వచ్చి నార్మల్ క్వాలిటీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, అది దట్ షుడ్ బి ద అవుట్కమ్. ది అవుట్కమ్ షుడ్ నాట్ బి ఐల్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ది ట్యూమర్, రైట్? సో అక్కడ ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది ఏదో 3 స్టేజెస్లో అని అంటుంటారు కదా సార్, అంటే ప్రీ ట్రీట్మెంట్, పోస్ట్ ట్రీట్మెంట్, ఐ థింక్ డ్యూరింగ్ ట్రీట్మెంట్, అది కొంచెం అంటే ఎట్లా దాన్ని సెగ్రిగేట్ చేస్తారు? యా సో ఒక మనిషి క్యాన్సర్ డయాగ్నైజ్ అయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ చాలా వీక్గా ఉంటుంది, బికాస్ ద వర్డ్ క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ గివ్ దెమ్ దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్, అరే అయిపోయింది అనే మైండ్ సెట్లోకి వెళ్తారు. ఆ మైండ్ సెట్ నుంచి మనము అక్కడ వాళ్ళని మనం ఇంటర్ఫియర్ అవ్వాలి. అక్కడ వాళ్ళకి ఏంటి, ఇట్స్ ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఫాట్ క్యాన్సర్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
There are a lot of advancement in medicine, lot of research going on. In addition to it, we also need to strengthen their belief, వాళ్ళ నమ్మకాలని ఇంప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం నేను ఏం చూస్తానంటే, నేను డీల్ చేసే పేషెంట్స్తో కీమోథెరపీ అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవన్నీ వినుంటారు ఆల్రెడీ. అవును. ఆ విన్నదానికి వాళ్ళు వెళ్ళి కీమోథెరపీ తీసుకుంటుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ డబుల్ అయిపోతాయి. బికాస్ ఆ మైండ్ యాక్సెప్ట్ చేయదు కీమోథెరపీని, పానిక్ అయిపోతారు. సో అటువంటప్పుడు మేము ఈ గైడెడ్ ఇమేజరీ విజువలైజేషన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని మారుస్తాము. దేర్ ఆర్ 3 బిలీఫ్స్, 3 కైండ్ ఆఫ్ నమ్మకాలు ఉంటాయి. ఒకటి నెగిటివ్, ఇంకొకటి పాజిటివ్, ఇంకొకటి హెల్దీ. నెగిటివ్ బిలీఫ్ ఏంటి? కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళు వెళ్ళి తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. కొందరికి రేపు కీమో తీసుకుంటుంటే ఇవాళ నుంచి నాజియా మొదలవుతుంది. బికాస్ వాళ్ళు మైండ్లో ఆల్రెడీ ఆ కీమోకి నాజియాకి చాలా లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ న్యూరల్ పాత్వేస్ ఇల్ స్టార్ట్ యాక్టివేటింగ్ అండ్ దిల్ స్టార్ట్ ఫీలింగ్ నాజియస్. అటువంటప్పుడు మనము వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసి వాళ్ళ నెగిటివ్ బిలీఫ్, నెగిటివ్ నమ్మకాల నుంచి హెల్దీ నమ్మకాలకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి? మీరు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. Before I start jumping into this, let me explain the difference between positive, negative and healthy belief system. నమ్మకాలు. నెగిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీమో అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఐ డోంట్ థింక్ నేను దీంట్లోంచి బయటపడలేను అనే ఒక నమ్మకం. పాజిటివ్ ఏంటి? అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమొచ్చినా నేను తట్టుకుంటాను అనేది పాజిటివ్. హెల్దీ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాకపోతే నేను ఈ కీమోథెరపీతో పాటు ఈ మెడిటేషన్ చేస్తున్నాను, గైడెడ్ ఇమేజరీ చేస్తున్నాను, ఐఎమ్ ఈటింగ్ రైట్ కైండ్ ఆఫ్ అ డయట్, ఐఎమ్ కన్సల్టింగ్ మోర్ దెన్ 1 డాక్టర్, ఐఎమ్ గెటింగ్ ద రైట్ అడ్వైస్, నాకు ఐ హ్యావ్ ఇనఫ్ ఫ్యామిలీ టు టేక్ కేర్ ఆఫ్ మీ, ఐ హ్యావ్ ఇనఫ్ సపోర్ట్ సిస్టమ్, ఐ విల్ విత్ స్టాండ్ అండ్ ఐ విల్ కమ్ అవుట్ స్ట్రాంగ్ ఇస్ అ హెల్దీ బిలీఫ్ సిస్టమ్. దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అధిగమించగలగడం. పాజిటివ్తో ప్రాబ్లం ఏంటంటే, నాకు అసలు ఏం ఉండవు అనుకుని వెళ్ళి సడన్ గా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సడన్ గా డిప్రెస్ అయిపోతారు. లాట్ ఆఫ్ టైమ్స్ నేను చూసిన వాళ్ళు ఆ కేటగిరీ కూడా ఉంటారు. ఏం ఉండవు అనుకుని లైక్ ఫేసింగ్ 220 వరల్డ్ కరెంట్ లాగా. సో అది ప్రాబ్లం. సో దానికోసమని మేమేం చేస్తామంటే, ఆ గైడెడ్ ఇమేజరీ సెషన్ ఇచ్చేక ముందు ఓరియంటేషన్లో వాళ్ళ నమ్మకాలు ఎలా ఉంది, ఈ కన్వెన్షనల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ మీద ఎలా ఉంది, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ మీద, దాన్ని నెగిటివ్ స్టేట్ నుంచి హెల్దీ స్టేట్కి ఎలా తీసుకురావాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫస్ట్ విన్ అగైనెస్ట్ క్యాన్సర్. ఒకసారి మైండ్ స్టేట్ని హెల్దీ బిలీఫ్ సిస్టమ్ తీసుకొచ్చాక, నేను కన్సల్ట్ చేసిన పేషెంట్ చాలామంది దే ఫేర్ మచ్ బెటర్ దాన్ జస్ట్ వెళ్ళి వాకిన్ అయ్యి కీమోథెరపీ తీసుకోవడం కన్నా, మా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ద్వారా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు they definitely fare better. ఓకే, నైస్ సార్. ఇప్పుడు సార్ జనరల్గా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ జబ్బులకైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఈ మూమెంట్లో మీరు ఆరోగ్య బీమా, ఉచిత ఆరోగ్య బీమా అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది ఎవరికి అందుబాటులో ఉంది? ఈ కార్యక్రమం గురించి కొంచెం చెప్పండి సార్. షూర్ అండి. See, central government, state government, they are doing their part. For example, మన స్టేట్లో ఆరోగ్యశ్రీ అని ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా హీ ఇంట్రడ్యూస్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ ద పీపుల్ హు అదర్వైజ్ డోంట్ హ్యావ్ ఇన్సూరెన్స్. కాకపోతే ఏంటంటే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా. సో క్వాలిఫై కాని వాళ్ళు స్లోగా మేబీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెద్దగా అయ్యాక, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఇంకొంచెం బడ్జెట్ పెరిగి, ఐ థింక్ మేబీ లాట్ ఆఫ్ పీపుల్ మైట్ గెట్ ఇన్ టు దట్ ఎవెన్చువలీ. నా హోప్ ఏంటంటే, ఎవ్రీబడి హూ కెన్ నాట్ ఎఫర్డ్ విల్ బీ కవర్డ్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. కాకపోతే ఈ ట్రాన్సిషన్లో నేను చూసిన వాళ్ళు ఏంటంటే, ఈ తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ ఒక గ్రూప్తో నాకు ఇంటరాక్షన్ అయింది డ్యూరింగ్ కోవిడ్. వేరు మనం వాళ్ళకి చాలా దే వెంట్ టు లాట్ ఆఫ్ టఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జాబ్స్ డ్యూరింగ్ దట్ టైం. పెళ్ళిళ్ళు అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి. సో వాళ్ళకి ఏమనిపించింది అంటే, లాట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కవర్డ్. అండ్ కోవిడ్ టైంలో ఎస్పెషలీ
ఖర్చు చాలా ఎక్కువైంది అందరికీ. మినిమం 10 lakhs 20 lakhs అండ్ పీపుల్ హ్యాడ్ టు సెల్ వాట్ దే హ్యాడ్. అవును సార్. సో అటువంటి టైంలో ఐ థాట్ అట్లీస్ట్ ఇఫ్ వీ కెన్ టేక్ ఎ సెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ వాళ్ళకి అట్లీస్ట్ 1 yearకి 2 to 3 lakhs మేబీ 3 to 5 lakhs ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తే అది కూడా వన్ వే ఆఫ్ హెల్పింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 ways ఆఫ్ థింకింగ్. 5,000 ఇచ్చి ఇన్సూరెన్స్లో 5,000 10,000 ఇచ్చి ఇన్సూరెన్స్ తీసుకోవడమా, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 10 లక్షలు మనం సపోర్ట్ చేయడం. 10 లక్షలు ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ అవర్ ట్రస్ట్ టు రియల్లీ సపోర్ట్. ఐ థాట్ దిస్ ఈజ్ బెటర్ వే ఆఫ్ హెల్పింగ్ దెమ్ బై గివింగ్ దెమ్ ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్. అట్లా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ ఇప్పటిదాకా ఒక 300 మంది కవర్ చేసాము in 2 years. Okay. I think we'll continue that program and slowly maybe add people and I'm also trying to see how we can connect to central government to see how to make some of these people qualified for that central government insurance, because state lo certain income undali, white cards, there rules are there. So వీళ్ళందరూ క్వాలిఫై గారు. సో వాళ్ళకి అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్సూరెన్స్లోనే హెల్ప్ చేసి వీ నీడ్ టు ఫిగర్ అవుట్ హౌ టు గెట్ దమ్ యాడెడ్ అనేది లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్. what we are providing is a temporary stop gap solution. ఓకే, అంటే ఇంకా చాలా మందికి ఇలాంటి ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు. యా, మాదైతే ఉంది, బట్ this cannot be a permanent solution. So we also again we will continue to provide this for next 5 years. Hope ఏంటంటే 5 years లోపల సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ will end up covering most of the people who otherwise are not covered. సింగర్స్ అంటే గుర్తొచ్చింది సార్. ఒకసారి ఏదో సింగర్స్కి రిలేటెడ్ ఒక ప్రోగ్రాంలో అంటే నేను విన్నాను, ఒకరికి వాళ్ళ అమ్మాయికి ఫీ కట్టడము కష్టంగా ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ వచ్చిన వాళ్ళని వాళ్ళు హెల్ప్ అడిగితే మీరు ఇమ్మీడియట్గా దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ మీరు మొత్తం ఫీ వాళ్ళకి ఇచ్చేసారంట. అది ఏమైంది సార్ యాక్చువల్గా అప్పుడు? సో సి lot of helps which we do are temporary in nature, right? The help which is permanent, which will make a person stand on their own feet, is education. Yes sir. So anytime when what I feel is anytime when we can help somebody to become educated, that is the best help we can do. So ఆ కాన్సెప్ట్తోనే మా ఫ్రెండ్ మై పార్ట్నర్ శ్రీనివాసన్ మునిస్వామి, అతనికి చదువు అంటే చాలా ఇష్టం. ఐ మీన్ సేమ్ యాజ్ మై మదర్. సో వీ లాస్ట్ హిమ్ అన్ఫార్చునేట్లీ డ్యూరింగ్ కోవిడ్. అండ్ మా మదర్కి శ్రీనికి దే లవ్ ఎడ్యుకేషన్ అండ్ దే ఆర్ వెరీ వెరీ పర్టికులర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది everybody should have it and everybody should have equal opportunity to get educated as long as we are interested. మనకి ఇంట్రెస్ట్ ఉన్నసేపు ఉండాలి అని. సో వాళ్ళిద్దరు స్ఫూర్తితో we started a trust called శ్రీనివాసన్ మునిస్వామి అండ్ రాధా అద్దంకి. సో ఆ ట్రస్ట్ నుంచి we try to help as many kids as we can for their education. I mean as long as we have budget constraints అనుకోండి, బట్ మాకున్న బడ్జెట్లో we are ensuring that maximum రీచ్ అవ్వాలి అనేది కోరిక. సో ఆ రోజు మా ట్రస్ట్ నుంచే వి ఎండెడ్ అప్ గివింగ్ ఫర్ దట్ కిడ్. ఐ థింక్ చాలామంది పేద గురుకుల విద్యార్థులకు అనుకుంటా ఎంతోమందికి మీరు ఈ స్టడీ విషయంలో ఏదో హెల్ప్ చేశారంట కదా? యా, మేము ఇప్పుడు 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండ్ హెల్త్ ఫర్ ఆల్. యాజ్ ఫార్ as ది ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ప్రోగ్రాంలో we adopted close to maybe I think give or take 180 kids. దాంట్లో 135 girls. వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చాయి. అంటే ఏంటి, ఐఐటీస్ కానివ్వండి, ఐఐఎమ్స్ కానివ్వండి, నేషనల్ రక్షా యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ రైల్వే కాలేజ్. సో వాళ్ళన్నింటిలో సీట్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ కాలేజెస్లో చదవడానికి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ లేదు. బికాస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఆల్రెడీ డూయింగ్ దేర్ బెస్ట్ టు ఎడ్యుకేట్ దెమ్ అప్ టు ఇంటర్మీడియట్ అండ్ గురుకుల విద్యార్థులకి, గురుకులేం కాదు, ఇన్ జనరల్ మన స్టేట్ కాలేజెస్లో చదివితే, ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ మెడికల్ కాలేజ్ చదివితే స్టేట్ ఫండ్స్ ఉంటాయి.
for which they will reimburse it. Central government, they have central funds, but they can only cover top 2%. ఓకే. So each particular students, they are from social welfare and tribal welfare Gurukulam schools nunchi, ఓకే. who are financially weak, but they are hard working, they wrote the exams and they got through these entrance and they got into very good colleges. కాకపోతే ఆన్ అన్ యావరేజ్ వాళ్ళకి సంవత్సరానికి 2 to 3 lakhs ఖర్చు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు నల్సర్లో కూడా చదువుతున్నారు ఆ పిల్లలు. 2 to 3 lakhs అంటే వాళ్ళకి ఎంత ఆల్మోస్ట్ 4 years వేసి 10 lakhs ఖర్చు ఉంటుంది, ఇంక్లూడింగ్ ల్యాప్టాప్స్ అనండి, వాళ్ళ హాస్టల్ ఫీజు అనండి, కాలేజ్ ఎడ్యుకేషన్ ఫీజు అనండి. సో మేమేం చేసామంటే ఈ ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు శ్రీని వాళ్ళ ఫ్యామిలీ, దే ఆల్సో కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. మేము మా సైడ్ నుంచి కూడా వి కంట్రిబ్యూటెడ్ అండ్ దాంతో ఒక సీడ్ ఫండ్ క్రియేట్ చేసి వీ స్టార్టెడ్ పేయింగ్ దెమ్. సో ఆన్ అన్ యావరేజ్ మాకు 2 to 3 crores ఉంటుంది ఎక్స్పెన్స్ పర్ ఇయర్ టు ఎడ్యుకేట్ దీస్ కిడ్స్. కాకపోతే ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే వీళ్ళందరి పిల్లలకి వీళ్ళకి ఎడ్యుకేషనే కాదు, మంత్లీ సెషన్స్ ఉంటాయి, వీక్లీ సెషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా చదువుతున్నారు వీల్ ఫాలో అప్, వాళ్ళ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 10 days బ్యాక్ ఆర్ 15 days బ్యాక్ రీతు శ్రీని వాళ్ళ అమ్మాయి హు గాట్ ఇన్ టు యూసీ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆ అమ్మాయి సెషన్స్ తీసుకుంది. మన సోషల్ మీడియా ప్రొఫైల్ ఎలా ఉండాలి, లింక్డ్ఇన్ ఎలా ఉండాలి, రెజ్యూమ్ ఎలా రాయాలి. సో వీ యాక్చువల్లీ హ్యాండ్ హోల్డ్ దెమ్ to make sure that they successfully complete their education and become great professionals as well as citizens. ప్రొఫెషనల్స్కి కావాల్సిన స్కిల్స్ ఇస్తున్నాము, సిటిజన్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మీకు హెల్ప్ చేశాము, మీరు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలి అనే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ కూడా నేర్పిస్తాం వాళ్ళకి. నౌ ఈ పార్ట్లో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్. Venkat Ramawat, Gracina, and there are some more people who really, Suresh, they're really helping these students for the long time. And వాళ్ళు ఇప్పుడు మా ట్రస్ట్లో జాయిన్ అయ్యి దే ఆల్సో హెల్పింగ్ అస్. దే ఆర్ ది ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, మా డైరెక్టర్స్. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ దిస్ హార్డ్ వర్క్. ఇన్ అడిషన్ టు దిస్ మాకు ఎక్స్టర్నల్గా there are a lot of non-profit organizations which are out there. They're also helping us significantly to contribute to this funding. Achha. But that is what their process is. So 1 year beginning lo మేము కవర్ చేస్తాం. అట్లా somehow we are ensuring that their education is not stopped. మేము వేరే నాన్ ప్రాఫిట్స్తో వర్క్ చేస్తున్నాము. త్రూ దోస్ నాన్ ప్రాఫిట్స్ బిగ్ కంపెనీస్ లైక్ డిలాయిట్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసి వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ దేర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ స్టాప్డ్. ఇక్కడ ఇంకొక స్పెషల్ విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైనా హెల్ప్ చేస్తే ఏ ట్రస్ట్ అయినా ఫౌండేషన్ అయినా జస్ట్ దే విల్ పే దేర్ ఫీ అంతవరకే. కానీ మీరు ఓవరాల్ ఒక ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్కి, వాళ్ళ ఆ తర్వాత ఫర్దర్గా కూడా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన వనరులు మీరు అందిస్తున్నారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. నేను చెప్పినట్టు శ్రీనివాసన్ మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ అనేది ఒక ఫౌండేషన్ క్రియేట్ చేశామండి. ఆ ఫౌండేషన్ ఇప్పుడు వీఆర్ వర్కింగ్ విత్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్. That's a non-profit organization. They in turn have work with lot of large corporations. For example, they are working with Deloitte. Deloitte lo work chesi vallu they are now helping us to get large fund for these students. కాకపోతే యూజువల్గా ఏమవుతుందంటే కొంచెం వెనకకి ముందుకు అవుతుంది. అప్పుడప్పుడు వాళ్ళు ఇయర్ ఎండ్లో పే చేస్తారు, అప్పుడప్పుడు ఇయర్ మధ్యలో పే చేస్తారు. బట్ ఈ కాలేజెస్ టైమింగ్స్, ఫీ డెడ్ లైన్స్ అన్నీ పక్కగా ఉంటాయి. సో అవి మనం మిస్ చేయలేము. సో మేమేం చేస్తామంటే ఎట్లా అయినా మా సైడ్ నుంచి మేము విల్ స్టార్ట్ పేయింగ్ దెమ్. ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్స్ కనుక వస్తే వీ విల్ గివ్ దిస్. పిల్లలు మళ్ళీ ట్రస్ట్లోకి వేస్తారు. విల్ కంటిన్యూస్లీ కీప్ యూజింగ్ దట్ మనీ ఆన్ ఎ రొటేషన్ బేసిస్. సో మా మెయిన్ గోల్ ఏంటంటే ఈ చదువు, ఈ 170-80 పిల్లల చదువు ఆగకూడదు.
సో ఫార్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రీచింగ్ దాట్. ఇంకొకటి ఏంటంటే అండి, 160 అనుకుంటున్నాం, కాకపోతే ఏంటంటే ఇంపాక్ట్ థౌజండ్స్లో ఉంటుంది. ఎలా అంటే ఒక 160 పిల్లలు వీళ్ళు ఇంటూ 4, మినిమం ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 640 మంది. ఒక్కొక్క మనిషి, ఓకే మా ఇంట్లో మా అక్క వెళ్ళిందో మా చెల్లెలు వెళ్ళిందో చదువుకుంటుంది అండ్ మేము చదువు ఆపేద్దాం అనుకున్నాము, పనికి పంపిద్దాం అనుకున్నాము, లేకపోతే పెళ్లి చేసేద్దాం అనుకున్నాము, బట్ మా అక్క ఇప్పుడు చదువుకుంటుంది, ఇంకొక 2 ఏళ్లలో మా అక్క 20 లక్షలు సంపాదిస్తుంది. 1 లక్షం ఫ్యామిలీ సంపాదించే దగ్గర నుంచి సడన్గా ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్ విల్ స్టార్ట్ ఎర్నింగ్ 20 lakhs. సో ఫ్యామిలీ మొత్తము వాళ్ళ ఎకనామిక్ స్టేటస్, వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో ఈచ్ ఫ్యామిలీ అన్నట్టు అట్లీస్ట్ ఒక 10 మందికి న్యూస్ వెళ్తే 6,400 మందికి వెళ్తుంది. అంటే విలేజెస్ విత్ జస్ట్ అ స్మాల్ సెట్ ఆఫ్ people or kids, we can change the belief system, we can change parents attitude towards girl students. అమ్మాయికి నేను పెళ్లి చేసేయాలి, మన దగ్గర డబ్బులు లేవు అనే యాటిట్యూడ్ నుంచి ఎట్లా కూడా చేసి కష్టపడి చదివించాలి, ఏదో ఒక ట్రస్ట్ ఏదో విధంగా మనం ఆదుకుంటుంది, మనం ఫస్ట్ ఇయర్ ఎట్లా ఏం చేసి అప్పు చేసినా స్టార్ట్ చేద్దాము అనే మైండ్ సెట్కి తీసుకెళ్ళగలుగుతాము. దట్ ఈస్ వాట్ ఈస్ అ ట్రూ రివల్యూషన్ ఈస్. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ ట్రస్ట్ ద్వారా, శ్రీనివాసన్ స్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ద్వారా ఇటువంటి రెవల్యూషన్ మనం ఒకటి స్టార్ట్ చేస్తే ఇంకొక 10 మంది స్టార్ట్ చేస్తారు. ఎవెన్చువల్గా ఏంటంటే స్టేట్స్ అన్నీ కవర్ అవుతాయి. బికాస్ ఇండియా విల్ గ్రో లైక్ వీ విల్ హ్యావ్ ట్రెమెండస్ గ్రోత్. ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ గోల్డెన్ ఎరా ఫర్ గ్రోత్. సో ఈ ఇండియా ఎకనామికలీ గ్రో అవుతూ మనము ఫైనాన్షియలీ వీకర్ స్టూడెంట్స్ని కూడా మనతో పాటు తీసుకెళ్ళగలిగితే ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ యూనిఫామ్ గ్రోత్. ఇటువంటి సో గ్రోత్ అనేది ఒక కంట్రీలో అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ గ్రో అవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కాస్ట్, క్రీడ్, దర్ ఫైనాన్షియల్ స్టేటస్. అప్పుడే ఓవరాల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. So I feel that we are doing a small part towards that. Again, there are many larger trusts who are doing much bigger jobs, but that is our goal as part of the education for all program. మీలాగే ప్రతి ఒక్కరు అనుకుంటే అసలు పేదరికము, చదువు లేకపోవడం అనేది ఉండదేమో సార్ అసలు మన ఇండియాలో. I think. So again, as I said, there are so many bigger trusts which are doing bigger jobs. అండ్ మా సైడ్ నుంచి మేము ఏం చేయగలుగుతాం అనేది చేయడం అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. ఫ్రమ్ అ హెల్త్ ఫర్ ఆల్ పర్స్పెక్టివ్లో 2 things అండి. ఒకటి ఏంటంటే క్యాన్సర్ సపోర్ట్ కేర్కి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కనుక ఫైనాన్షియలీ వీక్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకోము, అక్కడైనా ఇండియాలో అయినా ఎక్కడైనా. సెకండ్ ఏంటంటే డ్యూరింగ్ కోవిడ్ ఆల్మోస్ట్ 75,000 to 85,000 ఇమ్యూనిటీ కిట్స్ తయారు చేసి మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాం. అది కూడా చాలా స్ట్రాటజిక్గా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళకి ఇచ్చాము, మన ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్ గారితో ఒక ప్రోగ్రామ్ చేసాము, 5,000 ఇచ్చి. అదేవిధంగా వి వర్క్డ్ విత్ పంజాబ్ పోలీస్తో వర్క్ చేసాము. సిమిలర్లీ కోల్ మైన్ వర్కర్స్కి ఇచ్చాము. నాకు కోల్ మైన్ వర్కర్స్కి ఎందుకు ఇవ్వాలి అని ఐడియా వచ్చిందంటే, స్టిల్ మనము కంట్రీ కోల్ మీద చాలా డిపెండ్ అవుతుంది ఫర్ అవర్ ఎనర్జీ. కోల్ మైన్స్లో చేసే వర్కర్స్ కనుక కోవిడ్ చాలా ఫాస్ట్గా పెరిగితే, స్ప్రెడ్ అయితే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపించి, వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీ గేవ్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ కిట్స్. ఐ థింక్ ప్రతి ఒక్క కోల్ మైన్ వర్కర్కి మోర్ ఆర్ లెస్ అందింది. గోదావరికనే కాదు, కొత్తగూడెం మొత్తం కోల్ మైన్, సింగరేణి అందరికీ అందింది. అండ్ ఇప్పుడు చూసినా కూడా రీజనబుల్గా, చాలా అంతే పెద్దగా ఏం ఇంపాక్ట్ కాలేదు ఆ వర్కర్స్లో. సో ఐ ఫీల్ దట్ మనము ఆ హెల్త్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్, ఆ ప్రాజెక్ట్లో ఐ ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ స్టోరీస్ వేర్ మేము వెళ్ళాము, వాళ్ళని ఎడ్యుకేట్ చేశాము.
శానిటైజర్స్ ఇచ్చాము, మాస్క్ ఇచ్చాము. కోల్ మైన్ కంపెనీ యాజ్ సచ్ ఇచ్చి ఉంటుంది, వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఉంటుంది. బట్ ఇమ్యూనిటీ కిట్స్ ఇవ్వడము ఆ టైంలో వీ రియలీ రీచ్డ్ అవుట్. ఐ ఫీల్ దట్ ఇట్ మేడ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. నెక్స్ట్ రీసెంట్గా హెల్త్ ఫర్ ఆల్ ప్రోగ్రాంలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లక్డికాపూర్లో ఉంది. ఆ క్యాన్సర్ హాస్పిటల్ అరబిందో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా, ఇట్స్ అ వెరీ బిగ్ హాస్పిటల్, 5 floors, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వాళ్ళు కట్టి గవర్నమెంట్ కొత్త బిల్డింగ్ చేశారు. కాకపోతే యూజువల్గా ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో పాపులేషన్ ఈజ్ హ్యూజ్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ కమ్ ఆన్ అ డైలీ బేసిస్ ఈజ్ లార్జ్. నేను ఆ మీటింగ్లో ఇదే డిస్కస్ చేశాను. ప్రైవేట్ హాస్పిటల్ మ్యాక్సిమం అంటే 20 పేషెంట్స్ వస్తారు, క్యాన్సర్ పేషెంట్స్. ఎంఎన్జేలో మినిమం 400 మంది ఉంటారు. సో అటువంటి ఫెసిలిటీని క్లీన్గా పెట్టి ఇన్ఫెక్షన్ తగ్గించడం అనేది చాలా డిఫికల్ట్. డాక్టర్స్ ఆల్రెడీ దే వర్క్ డే అండ్ నైట్ టు ఎన్ష్యూర్ దట్ వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ అదే ట్రై చేస్తుంది. కాకపోతే అంత పెద్ద ఫెసిలిటీని క్లీన్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం బికాస్ ఆఫ్ ది ప్రాబ్లం. అప్పుడు మేమేమనుకున్నామంటే అదొక షోకేస్లా చేద్దాము యాజ్ అ ప్రోటోటైప్ అని. వీ టుక్ ది ఓనర్షిప్ ఫర్ శానిటేషన్, అంటే క్లీనింగ్, కీపింగ్ ఇట్ శానిటైజ్ చేయడము, సెక్యూరిటీ, అట్ సమ్ పాయింట్ ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ సర్వీసెస్. ఓకే. సో ఇవన్నీ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ హాస్పిటల్ ఇట్ కంటిన్యూస్ టు బి వెరీ క్లీన్ అండ్ దెర్ ఆర్ ల్యాప్సెస్ ఉంటుంటే ఉన్నప్పుడల్లా మేము వెళ్ళి వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ కీప్ ఇట్ యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఏరియా వేర్ మా మదర్ క్యాన్సర్తో పోయారు కాబట్టి పూర్ క్యాన్సర్ పేషెంట్స్ హు వర్క్ ఫర్ ద గవర్నమెంట్, హు కమ్ టు ది గవర్నమెంట్ హాస్పిటల్స్, వాళ్ళు అంత క్లీన్ ఫెసిలిటీని లెస్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే వన్ ఆఫ్ ఆర్ as I said, this is also a revolutionary idea where గవర్నమెంట్ హాస్పిటల్ని సూపర్ ఐ మీన్ చాలా క్లీన్గా పెట్టడము. అవును, అదొక మహాయజ్ఞం. యా, సో ఐ ఫీల్ దట్ వీ స్టార్టెడ్ దట్ యజ్ఞము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ we reasonably stay focused on that and keep those hospital clean. అంటే ఇప్పుడు సరే అక్కడ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా పెట్టే ఆలోచన ఉందా? ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, బట్ యా స్టార్ట్ చేయలేదు. బట్ వీ నీడ్ టు వర్క్ విత్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు ఉన్నారు, వాళ్ళతో హెల్త్ మినిస్ట్రీ హరీష్ రావు గారు, వాళ్ళందరితో వర్క్ చేసి వీ నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ అ మోడల్ ఇన్ విచ్ వీ కెన్ స్టార్ట్ రోలింగ్ అవుట్ some of those integrative therapies without having any issues, or because there are rules and regulations in government hospitals. We need to figure out how do we do it. But prastaniki sanitation, security, complete responsibility తీసుకుని we are maintaining that hospital. ఓకే సార్, మీరు ఒక అమ్మాయికి అంటే చాలా పోర్, ఇంకా చెప్పాలంటే ఒక రెడ్ లైట్ ఏరియా, ఐ థింక్ ఆ అమ్మాయిని ఆమె లైఫ్ని మొత్తం మార్చేసే విధానం మీరు తీసుకొచ్చారు. అంటే అమెరికాకి ఆమె వచ్చేట్టుగా మీరు ఒక ఇన్సిడెంట్ జరిగిందంట, దాని వెనుక అదొక్కసారి చెప్పండి సార్. ఇది ఒక మన బాంబేలో దెర్ ఈజ్ వన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వాళ్ళు దే యాక్చువల్లీ ఐడెంటిఫై దీస్ గర్ల్స్ who are abused and who are both physically and mentally abused, sexually abused, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వేరియస్ యూనివర్సిటీస్కి ఎడ్యుకేషన్కి పంపిస్తారు ఆ ట్రస్ట్ వాళ్ళు. సో కాకపోతే వాళ్ళకి ఏమైందంటే దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండ్. Okay. Right? Because there is a limit of how many students they can send to US. So dan kosamani they reached out to me. So when they reached out to me, then that's when I started sponsoring some of them. So far I think I sponsored 3 or 4 such girls where they're able to come to US, finish off their certificate courses in US, and either some of them they settled there, some of them they came back. And they are working back in India.
సో బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి they have that mental trauma. For them it is very difficult to really come out and do something meaningful. Yes, sir. సో దానికోసమని ఫ్రమ్ our trust we did whatever we can, and we helped them to pay their tuition fees. I think next month we're also doing one more for them. And అంటే వాళ్ళతో ఏమైనా టైఅప్ అయ్యి ఉన్నారా? yeah, that is what, I right now we don't have a formal tie up, but definitely I will do something, and we'll continue to support them. ఓకే. అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? అంటే ఏదో న్యూస్ Yeah. See, శ్వేత అని ఒక అమ్మాయి ఉంది, ఫ్రమ్ ముంబై రెడ్ లైట్ డిస్ట్రిక్ట్. ఆ అమ్మాయి న్యూస్ I read somewhere, and that is how I ended up contacting her, helping her, and he in turn introduced me to some other kids from the trust, and that's how we ended up helping them. Definitely we'll continue to help them. I think right now they are trying to move it to some place in Himachal Pradesh from Bombay. ఓకే. సార్ మీరు ఈ ఆయుర్వేదంలో హెర్బ్స్ అని ఇందాక చెప్పారు కదా, ఇంటిగ్రేటివ్ దాంట్లో యూజ్ అయ్యేవి. ఆ హెర్బ్స్కి సంబంధించిందంటే మీరేమన్నా దాని కల్టివేషన్ కానీ అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా సార్? యా షూర్ అండి. సో రైట్ నౌ మేము రాజస్థాన్లో 42 acresలో గ్రో చేస్తున్నాం. ఆల్రెడీ. ఎందుకంటే ఈ హెర్బ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్గా గ్రో చేస్తే వాటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, రాదర్ దాన్ యూజింగ్ ఫర్టిలైజర్స్. దానికోసమని మనకి సోర్స్ ఎక్కడా తెలియదు కాబట్టి మనం ఆఫ్ ది షెల్ఫ్ బయట మార్కెట్లో కొంటే we decided that we will go and cultivate on our own. So for now మాకు రాజస్థాన్లో we are growing ashwagandha, shatavari, moringa, చాలా herbs మేము already started growing, and we are using them in our own formulations. Okay. Own formulations? Yeah, my own formulations lo we are using them. Not only that, we are also trying to use latest technology. For example, nanotechnology వాడి ఈ herbs impact ఎక్కువ ఉండేట్టు. సో అది కూడా we are working on it. So we do have around 8 to 10 formulations now under Ojaska brand. So we are launching a program for diabetes prevention, reversal and management. As part of that program, we will be using our own formulations, and one of them is called Diaprotector. So for example, diabetes వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, న్యూరోపతి, అవి కూడా రెడ్యూస్ చేయడానికి we are coming up with certain herbal formulations. సో అదే కాకుండా క్యాన్సర్ సపోర్ట్ కేర్కి అండ్ స్టాండర్డ్ సింగిల్ హెర్బ్స్, అశ్వగంధ, శతావరి, which has very good tonics. సో వాటికి కూడా మేము వీఆర్ యూజింగ్ ప్రతి మచ్ వేరెవర్ పాసిబుల్ మా ఓన్ ఫామ్లో గ్రో చేసుకుని, and we are processing them and using them. సో దానివల్ల కాస్ట్ తగ్గుతుంది కదా? ఓన్ ఫార్మేషన్. Yes. ఓకే. సార్ యాక్చువల్లీ మీరు కొంత స్పిరిచువల్ పాత్వేలో ఉన్నట్టు కూడా తెలుసు నాకు. స్పిరిచువల్ వైపు ఎలా వెళ్ళారు మీరు? ఎలా అవేర్నెస్ వచ్చింది మీకు? నేను 2001లో మా కొలీగ్ ఒక ఆమె, షీ వాజ్ రీడింగ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ యోగి. ఓకే. ట్రైన్లో శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తుంటే, సో దట్ ఈస్ వెన్ ఐ సా దట్ బుక్. నేను ఆమె దగ్గర నుంచి ఆ బుక్ బారో చేసి I non-stop I read it and I completed it. దాని తర్వాత I became a disciple of Paramahamsa Yogananda, and in 2004 or 5 I became a Kriyaban. అప్పటి నుంచి I practice Kriya Yoga. Yeah, so that is how I got into spirituality. I mean, I believe more in spirituality than traditional rituals. I'm not saying nothing is wrong with rituals, but along with rituals we also need to understand we need to have spirituality, or else a good look వెళ్ళినప్పుడు rather than just following rituals, if you don't feel the powerful vibrations of superpower or God, it is not as good as not going into a temple. So ఎప్పుడైతే మనం ఒక టెంపుల్ కానీ anywhere when we go to pray, first thing which is very important is, are we in tune with nature?
ఆర్ వి ఇన్ ట్యూన్ విత్ గాడ్? మనం ఇఫ్ యు ఆర్ సో బిజీ, ఈవెన్ దో యూ గో ఇన్ మెంటల్లీ, ఇఫ్ యు ఆర్ బిజీ, లాట్ ఆఫ్ స్టాటిక్ నాయిస్ ఉంటే, ఈవెన్ దో ఇఫ్ యూ గో టు టెంపుల్, ఐ డోంట్ థింక్ ఇట్ రియలీ మేక్ సెన్స్. సో స్పిరిచువాలిటీ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. స్పిరిచువాలిటీ ఉన్నందుకు మాత్రాన మనం ట్రెడిషన్స్ కానీ రిచువల్స్ కానీ ఆపక్కర్లేదు. బట్ ఐ ఫీల్ దట్ ఆ రిచువల్స్ బికమ్ మోర్ మీనింగ్ఫుల్. Yes. But it helps for our health aspect also, I think. Yeah, అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంతా స్ట్రెస్ మూలాంచి వస్తాయి. Yes, sir. రైట్, స్ట్రెస్ మూలాంచి వస్తాయి. Psychosomatic అన్ని. రైట్. సో మనం స్ట్రెస్ని సరిగ్గా మేనేజ్ చేయటం లేదు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఉంది అని రికగ్నైజ్ చేయాలి. స్ట్రెస్ ఉన్నాక దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి. Yes, sir. సో మనం వెన్ వీఆర్ లివింగ్ ఇన్ కేవ్స్, వీఆర్ థింకింగ్ అబౌట్ మనకి ఏమయ్యేది, వీ యూస్ టు ఫేస్ లయన్స్, టైగర్స్. అప్పుడు ఏమయ్యేది, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ మన బాడీలో ట్రిగర్ అయ్యేది. అంటే వాటిని ఫైట్ అనే చేయాలి, పరిగెత్తనే పోవాలి. మోడర్న్ లైఫ్లో కూడా అదే రెస్పాన్స్ మన బాడీ ట్రిగర్ చేస్తుంది డ్యూ టు మోడర్న్ లైఫ్ స్ట్రెస్. బికాజ్ మన బాడీకి ఇది మోడర్న్ లైఫ్ స్ట్రెస్ వలన, జాబ్ స్ట్రెస్సా లేకపోతే అక్కడ పులి సింహం ఉందా అనేది తెలియదు. సో దానివల్ల ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయితే ఏంటి, మన ఆర్ బ్రెత్ విల్ ఇంక్రీజ్, నెంబర్ ఆఫ్ బ్రెత్ పర్ మినిట్ విల్ ఇంక్రీజ్, మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, డైజెషన్ స్లో అయిపోతుంది. దేర్ ఆర్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. సో దేర్ ఆర్ సో మెనీ I would say so much of disturbance which gets created in our system. Yes. So దాంతో ఏంటంటే lot of issues వస్తాయి, and eventually they lead it to one of the chronic diseases, maybe diabetes, hypertension, and slowly it might become even a bigger chronic disease like a cancer. Yes. It's just a matter of time. So it is very, very important to understand some of these modern causes for our diseases and see how we can bring spirituality to calm our mind down. That is one of the ways to really get a control over who we are. Yes. How to control our stress. For example, as simple as doing meditation, as simple as doing soham. For example, lot of times మనం ప్రాణాయామం చేస్తాం, బట్ ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాము, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, హౌ అవర్ లైఫ్ విల్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమికి వచ్చినప్పుడు వీ కమ్అప్ విత్ ఎక్స్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్, 1 బిలియన్ బ్రెత్స్తో వస్తాం, 100 yearsతో రాము. ఇయర్స్ లెక్క కాదు, బ్రెత్స్ లెక్క. సో ఎంత ఫాస్ట్గా బ్రెత్ని వాడుకుంటే అంత ఫాస్ట్గా పోతాం, అంత ఫాస్ట్గా బాడీ డిట్యూరేట్ అయిపోతుంది. బ్రెత్స్ కౌంట్ అయిపోగానే మన లైఫ్ అయిపోతుంది. కరెక్ట్, బికాజ్ మనం హార్ట్ని లంగ్స్ని వాడుతున్నాము. హార్ట్ లంగ్స్ వాడితే మిగిలిన పార్ట్స్ అన్ని కూడా పనిచేస్తాయి. సో ఇట్ ఈస్ జస్ట్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ద వేర్ అండ్ టేర్ ఆన్ ది బాడీ విల్ బి మోర్. సో హౌ కెన్ వి కంట్రోల్ దట్ వేర్ అండ్ టేర్? ద రూట్ కాజ్ ఇస్ స్ట్రెస్. స్ట్రెస్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. హౌ కెన్ వి మేనేజ్ ఇట్? వన్ ఆఫ్ ది వేస్ ఇస్ మెడిటేషన్, స్పిరిచువాలిటీ, రైట్? అందుకని హిందూయిజంలో హిందూ ప్రేయర్స్ చూస్తే ఫస్ట్ ఎప్పుడైనా ప్రీస్ట్ ఓం ప్రాణాయనం, అపానాయనం, ఉదానాయనం, సమానాయనం, వ్యానాయనం అంటే ఫస్ట్ 5 వాయుస్కి పూజ చేస్తారు. ఎందుకంటే ఆ 5 వాయుస్తోనే మొత్తానికి స్ట్రెస్ క్రియేట్ అయ్యేది. ఆ 5 వాయుస్ వల్లే మనం ఉంటాము, ఆ 5 వాయుస్ వల్లనే మనం పోతాము. అందుకనే దాన్ని ఆయుర్వేదంలో వాత అంటారు. ఓకే. బట్ ఆ పంచవాయువులు చాలా ఇంపార్టెంట్. ఆ పంచవాయువుని కంట్రోల్ చేసేది మెడిటేషన్, స్పిరిచువాలిటీ. మనం కొంచెం డీప్గా వెళ్ళి లాట్ ఆఫ్ దీస్ ప్రేయర్స్ అవన్నీ కొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఆ ప్రేయర్స్కి, ఆయుర్వేదంకి, స్పిరిచువాలిటీకి అంత ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఎవెన్చువల్లీ saints thousands of years ago they wanted to figure out how to get control over diseases through meditation, through herbs, through nature. Okay. So మనం నేచర్ కి ఎంత క్లోజ్ గా ఉంటే అంత స్ట్రెస్ తగ్గు ఉంటుంది, అంత ఆరోగ్యంగా ఉంటారు అల్టిమేట్ గా. యా, ఎవెన్చువల్లీ స్పిరిచువాలిటీ గనుక మనకి, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ, వీ కెన్ బి యాక్టివ్లీ కామ్ అండ్ కామ్లీ యాక్టివ్. ఎగ్జాక్ట్లీ.
సార్ ఇప్పుడు ఎవరైనా పిల్లల వ్యక్తిత్వం రూపుదిద్దుకోవాలంటే పేరెంట్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేబీ మీరు ఇన్ని రకాలుగా సర్వీస్ చేయగలుగుతున్నారు అంటే మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎంతో ఉండి ఉంటుంది. సో అలా మెయిన్గా మీరు మీ మదర్ వల్ల మీరు ఈ పాత్వేలోకి వచ్చారు. ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే క్యాన్సర్ రిలేటెడ్ వాట్ ఐమ్ సేయింగ్. సో మీ పేరెంట్స్ పాత్ర ఎలా ఉంది, మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, వాళ్ళతో మీ అనుబంధం దాని సో గురించి? మా ఫాదరు హీ యూస్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్. ఐమ్ బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కానీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ అ సింగిల్ పర్సన్, బట్ ఈవెన్ యూస్ టు వర్క్ ఎక్స్ట్రా ఆన్ సండేస్. సో వాట్ ఐ లెర్న్ట్ అట్ ది సేమ్ టైం ఆయన చాలా సింపుల్ మనిషి. సో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే కష్టపడాలి. ఆల్సో సింప్లిసిటీ డజంట్ మీన్ నేను చాలా సింపుల్ కాదు, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ హిమ్, బట్ దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. మా మదర్ నుంచి ఏంటంటే అట్ ది సేమ్ టైమ్ మై ఫాదర్ సపోర్టెడ్ మై మదర్ టు డూ లాట్ ఆఫ్ philanthropy వర్క్. అండ్ మై మదర్ ఆల్సో షీ స్టార్టెడ్ వర్కింగ్ at age 35. She became a government employee, which is the last age for a government. She wrote a test and she became a government employee. So వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే మన దగ్గర ఉన్నంతలో వీ హ్యావ్ టు సపోర్ట్ అదర్స్. అట్ ది సేమ్ టైమ్ వీ ఆల్సో నీడ్ టు మేక్ షూర్ దట్ మనము సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి అండ్ వీ షుడ్ నెవర్ బికమ్ లేజీ. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్. మై మదర్ నుంచి ఏంటంటే కైండ్నెస్. So this combination of these two I feel made a lot of impact. And as I said, my friend Srini, he loves education, and any time during COVID, unfortunately he passed away with COVID, but during COVID 75,000 kids maximum support చేసింది, more than half support చేసింది ఆయన to really do it. So and he loves education. So I would say, these three people made a lot of impact. There are a lot of other people, who also gave me a lot of insights. For example, my mother's uncle, who his name is M.K. Raju. He's also very, very popular in his days. He was the youngest president of All India Management Association. He was the youngest president. In 1947 ఆయన మిషిగన్ అండ్ హార్బర్లో MBA చేశారు. సో ఆయన కూడా నాకు చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంటుంది, హౌ డు వి రియలీ గ్రో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, హౌ కెన్ వి స్పీక్ in front of a camera, in front of people. Those things also I learned a lot of it from him. So there are many people who influence, but I would say these are some of the core who helped me to become who I am. ఎస్పెషల్లీ మీరు సర్వీస్ ఓరియంటెడ్ కావడం వెనుక మీ మదర్ అండ్ మీ ఫ్రెండ్ అనుకోవాలా? Yeah, my father, my mother and my friend. I would say, and I would definitely give those. పేరెంట్స్ అండ్ Parents and my friend, yes. అంటే మీ చిన్నప్పుడు కూడా అలా చూసేవాళ్ళ సార్, ఇంట్లో వాతావరణం అట్లాంటిది? మా ఇంట్లో ఎప్పుడు కూడా మినిమం 15 మంది తక్కువ ఎప్పుడు తినేవాళ్ళు కాదు. సో దట్ ఈస్ హౌ వీ గ్రో. రోజునా సార్? రోజు, ఆల్మోస్ట్ రోజు. అంటే ఆల్దో వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 5, బట్ ఎప్పుడు ఎవరో ఒకరు మా ఇంట్లో ఉండేవాళ్ళు. ఐ మీన్ డజంట్ మీన్ వీఆర్ రిచ్, రైట్? బట్ my mother's thinking is ఒక ఎక్స్ట్రా ప్లేట్ ఆఫ్ ఫుడ్ should be given to somebody else. ఎడ్యుకేషన్ కి కూడా అప్పటి నుంచి? I mean, after she started earning, after she started becoming a government employee, she always helped based on her earnings, always helped few kids. Based on her capacity. ఓకే. సార్ ఎట్ లాస్ట్ యాక్చువల్లీ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మీరు క్యాన్సర్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి, నాట్ ఓన్లీ క్యాన్సర్, హెల్దీగా ఉండడానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? So as I said, most important thing, what we eat, right? Simple foods. Lot of times ఏంటంటే మనము we don't need to combine so many varieties of food to get lot of nutrition. So simple food, I mean, I would say keep it as simple as possible, as simple as khichdi. Okay. Right? So those are some of the best foods. Yes. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ నాన్ వెజిటేరియన్ తినాలి అంటే వీ ఆల్సో నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ గ్రోన్, ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్స్ ఇవ్వకుండా ఉండే న్యాచురలీ గ్రోన్ చికెన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ దోస్ కెమికల్స్ ఆర్ నాట్ బీయింగ్ గివెన్ టు దోస్. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఫ్రీ రేంజ్. అంటే ఫ్రీగా, ఇప్పుడు కోడి ఉందనుకోండి, ఫ్రీగా వదిలేసి దాన్ని మనము
తినడంకి ఒక కేజీలో పెట్టి దాన్ని తినడానికి చాలా తేడా ఉంటుంది. బికాస్ కేజీలో పెట్టిన వెంటనే దానికి అర్థమవుతుంది, ఓకే ఏదో డేంజర్ ఉంది అనేది తెలుస్తుంది. దాంతో అది దాని బాడీలో బ్లడ్ స్ట్రీమ్లో చాలా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. బికాస్ మనం భయపడినప్పుడు మన బాడీలో కూడా టాక్సిన్స్ రిలీజ్ చేస్తాం. అదే దానికి కూడా స్ట్రెస్. అటువంటిది మనం తింటే ద ఛాన్సెస్ ఆఫ్ మనకి ఏదో ఒక డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రీ రేంజ్ చికెన్స్ తినడం చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రోత్ హార్మోన్స్ ఇవ్వకుండా ఉండే ఎటువంటి యానిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, ఫ్యాట్స్. దేర్ ఆర్ 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ 6. 3కి 6కి 1:2 రేషియో మెయింటైన్ అవ్వాలి. ఓకే. 3 ఏమో యాంటీ ఇన్ఫ్లమేటరీ. One of the causes, direct కాదు, indirect causes of chronic diseases like cancer is also inflammation. Yes. 6 fatty acids pro-inflammatory. సో మనం pro-inflammation ఫుడ్స్ ఏం తింటున్నామో చూసుకుని వాటిని తగ్గియాలి. 3 to 6 రేషియో ఆఫ్ 3 to 6 ఫ్యాటీ యాసిడ్స్ 1:2 కన్నా బాడీలో ఉండకూడదు. ఇప్పుడు మనం తినే రేట్ చూస్తే 1 to 20, 1 to 30 ఉంటాయి. సో అక్కడ కూడా వన్ ఆఫ్ ది కాజెస్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అందుకని రెక్టల్ క్యాన్సర్ ఇవన్నీ పెరుగుతాయి. మనము omega-3 and omega-6 మధ్యలో 1:2 is the ideal ratio. ఓకే. అంటే omega-6 2, omega-3 1. 3 మంచివి, 3 యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో అదొకటి మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సీజన్ బట్టి ఒక ఫ్రూట్ ఉందనుకోండి, మ్యాంగో మన సమ్మర్లో దొరుకుతుంది, ఇప్పుడు మధ్యలో వింటర్లో దొరుకుతుంది, రైనీ సీజన్ అన్నిట్లో దొరుకుతుంది. సో సేమ్ ఫ్రూట్ అన్ని సీజన్స్లో తినకూడదు. బికాస్ ద బాడీ రియాక్ట్స్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ ద సీజన్ ఆల్సో. సో సీజన్ బట్టి, ఆ రోజు వాతావరణం బట్టి, మన టెంపరేచర్, మన బాడీ డైజెస్టివ్ కెపాసిటీ బట్టి తినాలి. మనకి డైజెషన్ కెపాసిటీ లేకుండా తిన్నామంటే అది కూడా ఇట్ విల్ యాడ్ స్ట్రెస్ టు అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకోవాలి. దానికి 2, ఒకటేంటి, తిన్నది అరిగించుకోవాలి, దట్ ఈస్ అసిమిలేషన్. తర్వాత ప్రాపర్గా టాక్సిన్స్ ఎలిమినేట్ చేయగలగాలి. ఇవి రెండింటి మీద ఫోకస్ చేయాలి. ఎక్స్ట్రా యాసిడ్స్ ఉండకూడదు, తక్కువ యాసిడ్ ఉండకూడదు. ఎక్స్ట్రా యాసిడ్స్ ఉంటే అల్సర్స్ వస్తాయి, తక్కువ యాసిడ్స్ ఉంటే తిన్నది ఫుడ్ అరగదు. సో ఇవన్నీ కూడా సింపుల్ థింగ్స్. దీస్ ఆర్ ది సింపుల్ థింగ్స్ విచ్ ఆర్ టోల్డ్ ఇన్ ఆయుర్వేద. అందుకని ఆయుర్వేద ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సైన్స్. ఇట్ జస్ట్ టెల్స్ యూ హౌ టు లివ్. మేము రీసెంట్గా ఒక బుక్ పబ్లిష్ చేసాం, ఆయుర్వేద క్రానికల్స్ అని, పిల్లల కోసం అని. దాంట్లో చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రమ్ అ ఫుడ్ పర్స్పెక్టివ్, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది సజెషన్స్ విచ్ ఐ హ్యావ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాకింగ్. For all the exercises, the best exercise on this earth is walk. Walk closer to the nature. Nature లేకపోతే మనకి బిల్డింగ్స్ ఉంటే అట్లీస్ట్ ఆ బిల్డింగ్ చుట్టైనా నడవాలి. అట్లీస్ట్ మినిమం 1 to 2 kilometers a day we have to walk. Then some form of yoga. It helps to stretch our muscles. It helps to keep them healthy. So I would say, again, as I said, some form of spirituality. It can be any religion, it can be non-religion also. Just staying calm for some time, eliminating our mental toxins, right? And making sure that మన బిలీఫ్ సిస్టమ్, మన నమ్మకాలు హెల్దీ నమ్మకాలు ఉండేది చూసుకోవాలి. ఐ థింక్ ఐ వుడ్ సే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సింపుల్ టిప్స్ విచ్ ఐ వుడ్ గివ్. ఇందాక మీరు చెప్పినట్టు పాజిటివ్, నెగిటివ్, హెల్దీ అన్నప్పుడు హెల్దీ బిలీఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. Okay, anyway, thank you, sir. Thank you so much. Okay. Namaskar.